అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ అయితే చిన్న కంపోస్ట్ వీడియో అప్డేట్ ఇస్తున్నానండి. కంపోస్ట్ వీడియో అప్డేట్, కొత్తిమీర అప్డేట్ ఉన్నది. 9 తారీఖు అండి, ఈ ఉగాది రోజు నేను మళ్ళీ వీడియో తీస్తున్నా. చూడండి, అన్ని బిన్స్ అనేది తగ్గిపోయినాయి కంపోస్ట్లా. ఇక్కడ కిచెన్ వేస్ట్ అనేది కనబడట్లేదు చూడండి. అంటే నేను చెప్పిన ఈ బిన్స్లు అన్నిట్లలో కంపోస్ట్ అది కిచెన్ వేస్ట్ అనేది సగం లేయర్కు తగ్గేసింది చూడండి. మీరు బిన్ చూడండి, బిన్ లోతు చూడండి, ఇక్కడ వరకు తగ్గేసింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మళ్ళీ కొంచెం మన దగ్గర కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, ఆ కిచెన్ వేస్ట్ మీద లేయర్ కింద వేసేసుకొని ప్రతి బిన్లో వేసుకోవచ్చు. మనకి ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు అయితే వేద్దాం. ఇక ఇవాళ ఉగాది రోజు వచ్చిన వేప మండలు, ఇక మనం మామిడాకులు తోరణాలు తీస్తాం కదా, తోరణాలు తీసినాయి, మన కిచెన్ వేస్ట్ అంతా దీనిలో వేసేసి మనం అయితే మళ్ళీ మీది లేయర్ కింద మళ్ళీ మట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక్క బాక్స్ నిండింది, మిగతా బాక్స్లలో కూడా ఫిలప్ చేయాలి. మనం ఫిలప్ చేద్దాం. ఇప్పుడైతే ఒక బాక్స్ చూపిస్తున్నా, అన్ని బాక్సులు చూపిస్తున్నా చూడండి మీరే కంటిన్యూషన్లో. అంటే నేను కంపోస్ట్ వీడియోకు నేను అప్డేట్గా మళ్ళీ ఇస్తూ అని చెప్పినా కదా. ఇగో ఈ బిన్ చూడండి, ఇది బకెట్ సగం బకెట్ అయిపోయింది. ఇగో ఈ బిన్ చూడండి, ఇది సగం బిన్ అయిపోయింది. ఈ బిన్ కూడా చూడండి, మిరపకాయలు కనబడుతున్నాయి, అది కూడా సగం అయిపోయింది. ఇగో ఇక్కడ కంటిన్యూషన్ చూపిస్తున్నా చూడండి. ఈ బిన్ కూడా సగం, ఈ 2 బిన్లు కూడా తగ్గిపోయినాయి. అయితే మనం వీలైతే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 2 బిన్లలో ఉన్న మీకు ఈ బిన్లో ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు డంప్ చేసుకోవచ్చు. ఈ బిన్లకు డంప్ చేసుకోవచ్చు. ఒక బిన్ ఖాళీ అయిపోతుంది మనకు. అంటే ఇట్లా మనం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ డీకంపోజ్ అనేది జరుగుతుంది. ఇది చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ చూపిస్తున్నా. కంపోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సీజన్లో ఈజీగా మన కంపోస్ట్ అయితే మారిపోతుంది. అయితే ఇవి 9 రోజులకి ఇంత డౌన్ అయిపోయినాయి కదా, మళ్ళీ లేయర్లు వేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు దీని మీద ఏం చేద్దామంటే, ఇక్కడ కొంచెం పశువుల పేడ ఉంది, ఆ పశువుల పేడ మీద వేసేద్దాం. పశువుల పేడ కానీ ఆవుమూత్రం కానీ చల్లుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతుందండి. కిచెన్ వేస్ట్ అనేది ఈజీగా కంపోస్ట్గా మారిపోతుంది. ఇది నేను అప్డేటెడ్ వీడియోనే ఇస్తున్నా. ఈ థర్మోకోల్ బాక్స్లో వేసుకున్న పశువుల పేడను దీనిలో వేసేసిన. ఇవన్నీ చూడండి, అక్కడ 3 బిన్లు ఉన్నాయి చూడండి. ఇది ఒకటి చూడండి మీరు, ఇక్కడ ఈ బిన్ను మీద బిన్ను పెట్టిన ఆ రోజు గుర్తుంది మీకు, ఇది హాఫ్ డీకంపోజ్ అయిపోయింది చూడండి. ఇదేమో కొంచెం తగ్గింది, అన్ని వరకే తగ్గినాయి. ఇది కూడా సగానికంటే ఎక్కువ ఉండే. ఇది ఇంట్లో పూల వేస్ట్ వేసిన. ఇది మనకు 2 months వరకు ఈజీగా కంపోస్ట్గా మారిపోతుంది. కిచెన్ వేస్ట్ ఈ సమ్మర్లో తొందరగా మారిపోతుంది, ఎందుకంటే ఎండకు వేడికి కుళ్ళిపోయి అనేది మొత్తం తగ్గిపోతుంది. మనం తర్వాత దీన్ని సాయిల్ మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది కూడా మారింది, దీన్ని కలిపి చూపిస్తాం మీకు. ఇక్కడ మనకు పూల వేస్ట్ పెట్టిన గుర్తుంది కదండి చూడండి, కవర్ పెట్టేసినాం. దాన్ని వేరే దాంట్లో వేసుకోవచ్చు, మనం కవరే పెట్టేసినాం, ఏం కాదు. అట్లా పెట్టినా కూడా తర్వాత మనం తీసుకోవచ్చు. ఇదేమో మనం గార్డెన్ వేస్ట్ వేసినాం కదండి, గార్డెన్ వేస్ట్ అంతా కట్టలు ఉన్నదంతా వేసినాం దీనిలో. ఇది కూడా మారుతుంది చూడండి. ఇది కూడా మారడానికంటే మనం ఏం లేదు, దీన్ని ఇట్లా తొక్కాలి. ఇట్లా తొక్కితే ఏమవుతుందంటే ఈజీగా డౌన్ అయిపోయి అది ప్రెస్సింగ్ జరిగి మనకు మొత్తం కంపోస్ట్ లెక్క మారిపోతుంది. ఇట్లా తొక్కాలి కంపల్సరీ, దీన్ని ఇట్లా ప్రెస్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది అప్డేటెడే. కొత్తిమీర మొలిచింది చూడండి. కొత్తిమీర మనం పెట్టాం కదా, కొత్తిమీర ఒక వారం కింద వీడియో చేసినాం. కొత్తిమీర వీడియోకు ఈ కొత్తిమీర మొలిచింది, కానీ మెంతులు ఫెయిల్ అయినట్టు అనిపిస్తుందండి. మెంతులు యాక్చువల్గా మొలవాలి, ఎందుకంటే 3 రోజులకే మొలవాలి కదా. మెంతులు ఫెయిల్ అయినట్టే అనుకుంటున్నాను నేనైతే. సరే చూద్దాం, ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఇంకో కొంచెం తెలుస్తుంది. ఫెయిలే, ఎందుకంటే చూడండి ఇది చూపిస్తా అని చెప్పాను కదండి, ఇది ఎట్లా మారుతుంది చూడండి. ఇట్లా అంటే కుళ్ళిపోవడం జరుగుతుంది, మొత్తం కుళ్ళిపోయి అనేది మొత్తం మీద పశువుల పేడ అది కంపోస్ట్ లెక్క తయారవుతాయి. పురుగులు రావడం అంటే ఇదే అండి, మనం వాటర్ పడుతున్నాం కాబట్టి ఇట్లా పురుగులు వస్తున్నాయి. యాక్చువల్గా వాటర్ పట్టకపోతే పురుగులు రావు, కానీ మట్టి వేసుకోవాలి. అందుకే మట్టి వేసుకుంటే పురుగులు అనేది మనకు కనబడాయి. అసలు నేను కదిలిచ్చిన కాబట్టి పురుగులు కనబడుతున్నాయి. మట్టి వేసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా వాటర్ అనేది మనం చెట్లకు పట్టేటప్పుడు పడుతున్నాయి అన్నట్టు, అందుకే అది కొంచెం పురుగులు తయారవుతున్నాయి. ఎండాకాలం కాబట్టి మన చెట్లకు ఎక్కువ నీళ్ళు పడుతున్నాం కాబట్టి అది పురుగులు తయారవుతున్నాయి. వాస్తవానికి కొంచెం తక్కువ పట్టుకున్నాం అనుకోండి, ఈజీగానే మన కంపోస్ట్ లెక్క మారిపోతుంది. ఇది చూడండి, అన్నీ మారుతాయి. ఎందుకంటే టమాటాలు వేసిన గుర్తుంది కదా మీకు ఆ రోజు. ఈ పురుగుల వల్లనే కంపోస్ట్ లెక్క తయారవుతుంది, పురుగులు లేకపోతే కంపోస్ట్ తయారు కాదు. దీనిలోనేమో మనం ఇది కూడా మనం పశువుల పేడ వేసినాం, మీది లేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ బిన్లది డంప్ చేసినాం కదా,
మీద పసుల పడేసినాం. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కంపల్సరీ. ఇది యాక్చువల్గా మనం అప్పుడు వంకాయలు వేసినాం కదా, అవి వంకాయలు అట్లనే ఉండిపోయినాయి. కొంచెం కుళ్ళాలన్నట్టు. కుళ్ళినాక తర్వాతనే కంపోస్ట్ లెక్క మారిపోతుంది. కంపోస్ట్ అంటే ఏం లేదండి, కుళ్ళిపోవడమే. మనం ఒక 2 పెద్ద బిన్నుల కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తే కొంచెం వస్తుంది. అంటే ఇటువంటి 2 బిన్నుల కిచెన్ వేస్ట్ వేస్తే మనకు ఒక హాఫ్ బిన్ను కిచెన్ మట్టి వస్తుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే అండి కంపోస్టు మనకు అప్డేటెడ్ వీడియో. ఇది అప్డేట్ ఇప్పటికి ఇస్తుంటా అండి. థ్యాంక్ యూ. కవర్ను కూడా తీసిన అండి. కవర్ను తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డ్యామేజ్ చేస్తున్నా. కవర్ను డ్యామేజ్ చేసేసి మొత్తం ఇందులో వేసేస్తా. ఎందుకంటే ఇక అది కవర్ అక్కడ ఆల్రెడీ కుళ్ళిపోయింది చూడండి. ఇక అంతా లిక్విడ్ తయారవుతుంది. ఇక లిక్విడ్ అనేది మనకి ఇప్పుడు అవసరం. లిక్విడ్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మనమైతే కలెక్ట్ చేస్తలేం. దీనికి హోల్డ్ చేసేసుకొని దీనికి వెళ్ళి దీనిలో డంప్ చేస్తాను నేను. కవర్లో ఇగో ఇట్లా తయారైందండి. కవర్లో మొత్తం ఇగో ఇట్లా తయారైంది ఒక బట్ట కవరు. దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం పసుల పేడ ఉంది కదా, పసుల పేడ వేస్తున్నా. ఇదంతా చిన్న వీడియో చేసి కూడా పెడతాను నేను. ఇప్పుడైతే పెద్ద వీడియోనే వస్తాయి. కంపోస్ట్ ఎట్లా చేసుకోవాలన్నది మళ్ళీ లాస్ట్కు చిన్న వీడియో చేస్తాను మొత్తం తయారైనాక.